హలో ఫ్రెండ్, వెల్కమ్ టు నా ట్రేడింగ్ జర్నీ. ఇవాళ వచ్చేసి డే 25 ఆఫ్ 50 డే ట్రేడింగ్ ఛాలెంజ్. అండ్ ఇవాళ మాత్రం ఒక చాలా స్మూత్ ట్రేడ్ ఉండే. సో టార్గెట్ చాలా ఈజీగా అచీవ్ అయిపోయింది. బట్ ఇంపార్టెంట్ థింగ్ అంటే ఇక్కడ చాలా ఇంపార్టెంట్ లెర్నింగ్ ఒకటి దొరికిందనమాట. ఎండ్ వరకు చూడండి, చాలా ఇంపార్టెంట్ లెర్నింగ్ నా కోసమే కాదు, ఈ లెర్నింగ్ అందరికీ, ఆల్ ఇంటర్డే ట్రేడర్స్కి హెల్ప్ అవుతుంది అనమాట. సో ఇవాళ దేంట్లో ట్రేడ్ చేసిన అంటే హిండాల్కోలో ట్రేడ్ చేసిన. ఇది 5 minutes టైం ఫ్రేమ్ ఆఫ్ హిండాల్కో. సో ఇవాళ చూసిన 9:15 హై, అది గ్యాప్లోనే ఓపెన్ అయింది. సో కింద పడుతుంది. నేను ఇక్కడ దీన్ని 10 o'clock, అరౌండ్ 10 o'clock నేను చూసాను అనమాట. ఎందుకు 10 o'clock చూసిన అంటే 10 o'clock వరకు నేను వేరే ట్రేడ్లో ఉండే అనమాట. ఆ ట్రేడ్ గురించి కూడా చెప్తా. సో కింద పడింది. సో ఇక్కడ కరెంట్ డేలో ఫామ్ అయిపోయి ఉండే, న్యూ కరెంట్ డేలో ఇది బ్రేక్అవుట్ అయింది. లైక్ 10-20 క్యాండిల్ బ్రేక్అవుట్ కాగానే నిన్న ట్రేడ్ ఎగ్జిక్యూట్ అదే నా ట్రేడ్ పెట్టిన అనమాట. సో ట్రేడ్ పెట్టి నా ఫస్ట్ స్టాప్ లాస్ ఏముండే, టార్గెట్ ఏముండే మాట్లాడదాం. సో నా స్టాప్ లాస్ వచ్చేసి ఇదే ఉండే. ఈ క్యాండిల్ ఏదైతే బ్రేక్అవుట్ క్యాండిల్ చేసిందో దాని హయ్యే, ఒకవేళ దాని మీద క్లోజ్ చేస్తే స్టాప్ లాస్ ఇచ్చి వెళ్ళిపోదాం, లేకుంటే టార్గెట్ 900 రూపీస్ అనుకున్నాను. 900 ఎందుకు అనుకున్నా అంటే అది కూడా చెప్తా. ఒకవేళ మనం డైలీ టైం ఫ్రేమ్ మీదకి వస్తే ఇది ఆల్ టైమ్ హై నుండి పడుతుంది అనమాట. సో ఇక్కడ ఏం రెసిస్టెన్స్ లేదు. ఒక్క రెసిస్టెన్స్ ఏముంది అంటే 900. 900 ఎందుకు ఉంది అంటే 900 ఈజ్ ఏ రౌండ్ నెంబర్, రౌండ్ ఫిగర్. సో దానికోసం 900 పెట్టుకొని నడుస్తాం. సో ట్రేడ్ నడుస్తుంది మంచినే. కానీ అప్పుడే మన కిస్మత్ గురించి తెలుసు కదా, మా ఇంట్లో ఒక చిన్న పడి పడంగా నాకు బయటికి పోవాల్సి వచ్చింది. సో మంచి ప్రాఫిట్ కనబడుతుంది అప్పటికి, మోర్ దెన్ 12-13% ప్రాఫిట్ కనబడుతుంటే రిస్క్ ఎందుకు లేరా బాబు అని నేను లైక్ 11 o'clock 11:05 క్యాండిల్లను నా ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి వెళ్ళిపోయాను. సో తర్వాత అది మంచి కింద పడ్డే సాలిడ్గా. అది నాకు తెలిసి టార్గెట్ కూడా అచీవ్ అయ్యింది, 900 ఇయర్స్. సో టార్గెట్ కూడా అచీవ్ అయింది. అండ్ అక్కడ నుంచే కొంచెం పైకి పోయినట్టుంది. సో ఇదన్నమాట ఇవాళ ట్రేడ్. చాలా సింపుల్గా విత్ ఇన్ స్మూత్ ట్రేడ్, వన్ వే ట్రేడ్ కింద పడిపోయింది. అంత మంచిగా ఉంది. ఏంటంటే నిన్న నాకు ట్రేడ్ క్యారీ ఫార్వర్డ్ అయిపోయింది. ఇప్పుడు మీరు ఆర్డర్స్లో చూస్తే లైక్ బాష్ 715కి తీసేసిన నేను, ఓకేనా. అండ్ తర్వాత టాటా ఎల్ఎక్సీలో పెట్టిన, టాటా ఎల్ఎక్సీ కూడా వన్ వే పడిపోయింది. కిస్మత్కి దొరకలేదు, కానీ దొరుకుంటే సాలిడ్ ప్రాఫిట్ అయ్యేది. కానీ హిండాల్కోలో మంచి ప్రాఫిట్ దొరికింది. 24 రూపీస్కి కొన్న, 27కి అమ్మేసిన. 10:28కి ఎంట్రీ, 11:06కి ఎగ్జిట్ కొట్టేసిన. సో బయటికి పోయాల్సిందే. సో ఒకవేళ మీరు పొజిషన్ చూస్తే సాలిడ్ లాస్ ఉందన్నమాట. 4000 రూపీస్ లాస్ ఉంది. ఎందుకు లాస్ ఉంది అంటే ఈ క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్ మొత్తం పెంట చేసింది. నిన్న క్యారీ ఫార్వర్డ్ చేసినా కూడా నిన్న రూల్ బ్రేక్ కాగానే నేను అప్పుడే అనుకున్నా ఇది భారీగా పడుతుంది. నిన్ననే వీడియోలో కూడా చెప్పిన, నిన్న క్లోజింగ్ టైంకి 1100-1200 లాస్ ఉండే, ఇది 3-4,000 లాస్ అవుతుంది అనుకున్నా. కానీ అది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. 6,500 లాస్ చేసింది ఇది ఒక్కటి. అప్రాక్సిమేట్లీ 30-40% క్యాపిటల్ ఎగిరిపోయింది అది. సో ఈ ట్రేడ్ కొంచెం రికవర్ చేసింది, కానీ స్టిల్ 4,100 అండ్ లైక్ 4,200 లాస్లో ఉన్నా. సో సాలిడ్ లాస్. నా ట్రేడింగ్ క్యాపిటల్ 20,000. ఆ 20,000లో 4,000 లాస్ అంటే మీరు కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎంత పెద్ద లాస్. సో ఇక్కడ ఇంపార్టెంట్ లెర్నింగ్ ఏంటంటే, ఫస్ట్ నేను రూల్ బ్రేక్ చేసిన, అది నా తప్పు. సో ఇంటర్డే ట్రేడ్స్ ఎప్పుడు క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు, నేను చేసిన, అది కూడా నా తప్పే. ఇంకోటి ఏంటంటే యాక్చువల్లీ మార్నింగ్లోనే నేను ఎగ్జిట్ కొట్టేద్దాం అనుకున్నాను నిన్న. కానీ నేను ఆ టైంకి లేవలే. నేను లేచింది 9:15 తర్వాత లేచిన. సో నేను లేచినప్పటికి అది ఇక్కడ ఉంది, లైక్ 9:30 క్యాండిల్లో నేను చూస్తున్నా. అప్పటికి అది 3,000 లాస్ చూపిస్తుంది. హైలైట్ ఇది. ఇంకా 3,000 లాస్ చూపిస్తుంటే నేను ఓకేలే 3,000 కదా, డబుల్ ఎక్స్పెక్టెడే అనుకున్నా. తర్వాత పైకి ఉరికింది. సో లాస్ చాలా తగ్గిపోయింది. కానీ తర్వాత ఈ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయిందో ఇక నేను అనుకున్నది పైకి పోలేదు. ఎందుకంటే నిన్నటి సపోర్ట్ జోన్ ఇప్పుడు రెసిస్టెన్స్ జోన్లోకి యాక్ట్ చేస్తుంది. సో 39,000 రెసిస్టెన్స్ జోన్లోకి యాక్ట్ చేస్తుంది అని అనుకున్నా. సో ఇక్కడ లైక్ 950 క్యాండిల్లో ఎక్కడనో వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయినా. ఇప్పుడు హైలైట్. సో నేను యాక్చువల్లీ వెళ్ళిపోయేటప్పటికి ఇది ఎంత ఉందంటే, నేను అమ్మింది 715కి, అది 780 ఉంది ఎల్టీపీ లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్. కానీ ఎవ్వడు బయ్యర్సే లేరు. బయ్యర్స్ ఎందుకు లేరు అంటే నాకు అప్పుడు క్లిక్ అయింది, ఇది దీని అమ్మి 38,000 రూపీస్ స్టాక్. ఇది దీంట్లో మూమెంటమే తక్కువ ఉంటుంది. అంటే లైక్ నార్మల్ ట్రేడర్స్ ఎవరు ఉంటాడు, ఎవడు ఇంట్రెస్ట్ చూపించాడు దీంట్లో. సో దానివల్ల నాకు బయ్యర్సే లేరు. బయ్యర్స్ లేకపోవడం వల్ల ఇక్కడ ఒక 2,000 రూపీస్ లాస్ ఎక్స్ట్రా ఇచ్చిన. లైక్ నేను అమ్మేద్దాం అన్నప్పుడు ఇది 780 కాడ ఉంది ఎల్టీపీ, కానీ ఒక్క బయ్యర్ లేడు. సో నేను 718కి అమ్మేసిన. అది ఇప్పుడు చూస్తే, ఇప్పుడు కూడా చూడండి, ఈ 680 ఉంది కదా లేటెస్ట్ ట్రేడింగ్ ప్రైస్, దాని బై ఆర్డర్ చూడండి ఏడుంటాయో. మార్కెట్ డెప్త్ పెడితే
670 కాడు ఉన్నాడు ఒక్కొక్కడు బయ్యర్, 680 కాడ బయ్యరే లేడు, ఇటు 690కి అమ్ముదామని చూస్తున్న గొప్పోడు. సో ఇది ఇంపార్టెంట్ లెసన్ నేను అనుకున్నా. ఇప్పటి నుంచి ఎప్పుడు కూడా పెద్ద పెద్ద స్టాక్స్లలో ట్రేడ్ చేయొద్దు, అంటే పెద్ద హ్యూజ్ అమౌంట్ ఉన్న స్టాక్స్లో ట్రేడ్ చేయొచ్చు. బిలో 10,000 ఉన్న స్టాక్స్లోనే ట్రేడ్ చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్ లెసన్. నేను నా పర్సనల్గా తీసుకుంటా. ఇక గోయింగ్ ఫార్వర్డ్ ఎప్పుడు కూడా అంత పెద్ద స్టాక్స్లో ట్రేడ్ చేయాలన్నమాట. ఈవెన్ సెటప్ ఉండనియండి, ఉండకపోనియండి. సో అదనమాట ఇవాళ ట్రేడ్. సో అదే ఇంపార్టెంట్ లెసన్ నేను చెప్దాం అనుకుంటున్నా. ఇలాంటి పెద్ద పెద్ద ట్రేడ్స్ లైక్ స్టాక్స్ ట్రేడ్ చేయొద్దు అండ్ రూల్స్ బ్రేక్ చేయొద్దు ఎప్పుడు. సో రూల్స్ బ్రేక్ చేసినా మార్కెట్ పనిష్ చేసి ఇది రికవర్ చేయడానికనే మళ్ళీ ఒక 5-6 ట్రేడ్స్ పడతాయి. ఇక అప్పుడు దాకా కంటిన్యూస్ ప్రాఫిట్ ఉండాలి అది కూడా. సో అదనమాట గైస్ ఇవాళ ట్రేడ్ గురించి. సో అదే అంతే చెప్దాం అనుకున్న ఈ వీడియోలో. సో కలుద్దాం మళ్ళీ వీడియోలో. అప్పటి వరకు బాయ్ అండ్ జై శ్రీరామ్. I am not a SEBI registered advisor. This video is strictly for educational purposes only. Stock market trading and investments carry a high level of risk. Please trade at your own risk.